పుష్ప 1లో ఫహద్ ఫాజిల్ గారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అండ్ ఈ మూవీలో మిమ్మల్ని అండ్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ అవుతుంది నాకు చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 1లో ఫహద్ ఫాజిల్ సార్ సెకండ్ హాఫ్లో వస్తారు, అంత టైం లైన్లో ఉంటారు అన్నట్టు ఉంది. సో ఇక్కడ నాకు ఆ సెకండ్ హాఫ్లో పుష్ప 2లో ఆ ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఆల్మోస్ట్ మంచి ఒక రెస్పాన్స్ దొరుకుతుంది. ఫహద్ ఫాజిల్ సార్ ఇస్ అ వెరీ గ్రేట్ యాక్టర్, అందరికీ తెలుసు ఎంత బాగానే చేస్తారో అనేది. కానీ నాకు ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. అందరికీ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం చూస్తున్నారు. సో రిసెప్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద లైమ్ లైట్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. మీరు అన్నట్టు జస్ట్ నెగటివ్ క్యారెక్టర్స్ కాకుండా పాజిటివ్ అండ్ నెగటివ్ ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని చేసుకొని వెళ్ళాలి అనేది నా థాట్స్. అండ్ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎలా ఆదరించారు అండ్ తెలుగు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? నాకు అంత డిఫరెన్స్ అని అనిపించలేదు. ఎందుకంటే కన్నడ అనేది నాకు మాతృభాష లాగా, అండ్ తెలుగు అనేది ఇప్పుడు నాకు అన్నం పెడుతున్న దేవుడు అన్నట్టు. సో రెండు నాకు ఈక్వల్గానే నేను చూస్తా. ఈరోజు తెలుగులో ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అందరూ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు చూస్తున్నారు. దాంట్లో తెలుగు టాప్లో ఉందంటే నేను కూడా చాలా గర్వపడతా. ఆ ఇండస్ట్రీలో నేను ఒక పార్ట్ అని చెప్పుకోవడానికి. అండ్ ఇక్కడ ఉండే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు, మనవాడు అన్నట్టే ఫీల్ అవుతున్నారు. దానికోసమే నేను కూడా తెలుగు నేర్చుకుని వాళ్ళకి దగ్గర అవ్వాలి అని అనుకునే నేను ఇదన్నీ ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని వచ్చిన. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్ టుడే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ ఈ జాతర సీన్ ఏదైతే ఉందో అది చాలా హిట్ అయింది. ఇప్పుడు అందరికీ కూడా ఎవరిని కదిలించినా జాతర సీన్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జాతర ఇది పుష్ప 2 జాతర సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి మీకు అందరికని ప్రామిస్ చేయడం జరిగింది. అండ్ ఆ సీన్లో మీకు ఏ విధంగా అనిపించింది? అంటే ఆ టైంలో ఇది ఒకటి ఉంటుందా, ఇలాంటి కల్చర్ ఎక్కడన్నా చూసారా కన్నడలో కానీ ఎక్కడన్నా? లేదండి, యాక్చువల్లీ అండ్ కొంచెం డిఫరెంట్ గా చూసినా నేను. అబ్బాయిలు అమ్మాయి గెటప్ వేసుకొని డాన్స్ చేయడం అదంతా. మా ఊర్లో కర్ణాటకలో మా ఊరు కొడగు అని. సో కొడగులో ఒక ఇది ఫెస్టివల్ జరుగుతుంది, బోడునమ్మే అంటారు మనము. సో అక్కడ ఇలాంటి కాదు, ఇక్కడ చాలా అందంగా రెడీ అవుతారు. చీరలు వేసుకొని మంచి గెటప్లో ఒక ఏమంటారు కల్చర్డ్ ఒక లుక్ ఏముంటుంది దాని మీద వర్క్ చేసుకొని అలా ఒక లుక్లో తీసుకొని వస్తారు. అది నేనైతే చూడలేదు. మన సైడ్లో ఎలా ఉంటుందంటే ఒక ఫన్ ఫెస్టివల్ అన్నట్టే చెప్పొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు. వేరే వేరే విధంగా ఫ్యాన్సీ డ్రెస్ లాగా బట్టలు వేసుకుంటారు. సో అలా అమ్మాయిల డ్రెస్సెస్ వేసుకోవడం నేను చూశాను. కానీ ఇదైతే అమ్మవారి కోసం అమ్మవారి లాగా రెడీ అవ్వడం అంటే ఇదే కొత్తది. నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నా పర్సనల్గా. అండ్ ఒక మంచి అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పవచ్చు. ఓకే. అండ్ దేవరాలో వర్క్ చేయడం అండ్ కేజీఎఫ్లో వర్క్ చేయడం, ఇప్పుడు పుష్పలో వర్క్ చేయడం, ఏది మీకు బాగా అనిపించింది? అండ్ ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియా మూవీసే. ఏ హీరోతో వర్క్ చేయడం కంఫర్ట్గా అనిపించింది? ఏ హీరోతో ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వచ్చింది? ముగ్గురు యాక్చువల్లీ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. యష్ సార్ అయినా కేజీఎఫ్ నుంచి, దేవరా నుంచి ఎన్టీఆర్ సార్ అయినా, లేదంటే అల్లు అర్జున్ సార్ ఫ్రమ్ పుష్ప 2, అందరూ నాకు ఆ కంఫర్ట్ అయితే ఇచ్చారు. క్యారెక్టర్స్ పరంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కేజీఎఫ్లో నేను చాలా నేర్చుకున్నా. యాజ్ అ సటిల్ యాక్టర్ ఎలా చెయ్యాలి అనేది ప్రశాంత్ నీల్ సార్ సైడ్ నుంచి నేను నేర్చుకున్నాను. యూజువల్లీ ఏమవుతుందంటే సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్ బాగానే చేసింది అని అనిపిస్తుంది, కానీ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమనిపించదు. నార్మల్గా మనం ఎలా ఉంటామో అలా చేశాడు అన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ద ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్. ఎక్కువ చేయకుండా ఒక సటిల్గా చేయడం. బట్ మనకి పుష్ప 2 వచ్చినప్పుడు నాకేమైందంటే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం సైకాటిక్గా ఉంటాడు అన్నట్టు చెప్పారు కాబట్టి దాని మీద కొంచెం హోంవర్క్ ఎక్కువనే చేశాను నేను. నార్మల్గా ఎవరినైనా చూస్తే అలా అనిపించదు వీడు ఇలా ఉంటాడు అనేది. బట్ ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ అన్నప్పుడు కొంచెం వేరే వేరే విధంగా ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని నేను ఆలోచించిన. వాయిస్ మాడ్యులేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకొని మన సుకుమార్ సార్తో మాట్లాడి, సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, సార్ కూడా నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. అండ్ నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు వాళ్ళతో డిస్కస్ చేయడానికి.
క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని. సో అవన్నీ కలిసి వచ్చినప్పుడు క్యారెక్టర్ చాలా బాగానే డెవలప్ అయింది. అండ్ సుకుమార్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. అంత ఒక మంచి క్యారెక్టర్ రాశారు, ఆ క్యారెక్టరైజేషన్స్ రాశారు అండ్ ఆ మేనరిజమ్స్ రాశారు. సో దానివల్ల నాకు కూడా ప్లే చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఈరోజు మీరు చూస్తున్నారు ఆ క్యారెక్టర్ ఎలా ఉందని.